మొదటి గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనంలో మనము ఉన్నటువంటి మాటల్ని మనము చదువుదాం. ఇస్సాకారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయనదగినదేదో దాన్ని ఎరిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఇస్సాకారీయులు చేయదగినదేదో చేయదగనిదేదో ఎరిగిన వారట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇస్సాకారీయులకి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. అక్కడ ఆ మాట చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్నవారు. ఎవరు అని అంటే ఇస్సాకారీయులు. అంటే ఏం చేయాలో వారికి తెలుసు, పిల్లరా ఏం చేయకూడదో వారికి తెలుసు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏది చేయాలో అదే మనము చేయాలి, ఏది చేయకూడదో అది చేయకూడదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం అంతా రివర్స్ కదా. ఏది వద్దంటే అదే చేస్తాం, ఏది చేయమంటే అది చెయ్యం. ఏమండి, మనంతా కూడా రివర్సు. దేవుడు ఏది వద్దంటే మాటి మాటికి దాని జోలికే వెళ్తాం. పిల్లలు ఏది చేయమంటే దాని జోలికి అస్సలు వెళ్ళాం. ఇది మానవులుగా మన నైజం. కాబట్టి అనేక రకాలైన విషయాల్లో మనం మేలులు పొందలేకపోతున్నాం, ఆశీర్వాదానికి కారకులం కాలేకపోతున్నాం. దేవుడు ఎన్నో సందర్భాల్లో పిల్లరా ఎన్నో రకాలైన మాటలు మనతో మాట్లాడుతూ మనల్ని అలా జీవించమని, ఇలా ఉండమని, అలా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. కానీ అలా మనం ఉంటున్నామా, అలా చేస్తున్నామా అని అంటే అలా చేయట్లే మనం. అంటే ఏం చేయాలో అది చేయట్లేదు. దేవుడు ఏం చెయ్యొద్దు అని చెప్తున్నాడు, అదే చేయటం వలన ఈరోజు మన జీవితాల్లో అనేక రకాలైన నష్టాలకు పిల్లరా ఈ అనుభవం కారణమని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే పిల్లరా మొట్టమొదటిగా దేవుని బిడలుగా మనం ఏం చేయకూడదు అని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని యొక్క వాక్యంలోని ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, మొట్టమొదటి మాటగా మనం గమనిద్దాం. ఏంటనంటే ఏం చేయకూడదు అని అంటే కంటికి యుక్తమైనదంతయు ఏం చేయకూడదంట, చేయకూడదంట. ఈరోజు చాలామంది కంటికి యుక్తమైనది ప్రతిదీ ఏం చేస్తున్నారు, చేసి అబాస్ పాలు అవుతున్నారు, చేసి నవ్వుల పాలు అవుతున్నారు, చేసి నష్టపోతున్నటువంటి వారిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. పిల్లరా ఈ మాటను బట్టి యోబు భక్తుడు పిల్లరా ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనంలో ఉంటున్న మాటను మనం చదువుదాం. న్యాయమైన త్రాసులో ఆయనను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు, ఆ మాట చూడండి, నా మనసు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఈ మాట మనం చూస్తే యోబు అల్టిమేట్గా ఏమంటున్నాడు అని అంటే, దేవుడు చెప్పాడు ఏమన్నానంటే కన్నులకు యుక్తమైన దాన్ని చెయ్యొద్దు అని. ఇప్పుడు యోబు ఏమంటున్నాడంటే నా మనసు నా కంటిని ఏం చేయదు, అనుసరించదు అని అంటూ ఈరోజు పిల్లరా మనకందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పుతున్నాడు. ఏమన్నానంటే ఈరోజు మన మనస్సు కూడా మన కంటిని ఏం చేయకూడదంట, అనుసరించకూడదు. దేవుని యొక్క వాక్యములు ఇందాక మనం అదే చదువుకున్నాము. ఈరోజు ప్రతి మనిషి కంటిని అనుసరించి ఏం చేస్తున్నాడు, ప్రతిదీ చేస్తున్నాడు. పిల్లరా ఈ యొక్క మనస్సు కూడా ఏం చేస్తున్నారంటే కంటిని అనుసరిస్తుంది. ఒక ఉదాహరణ ఏంటనంటే ఆది కాండములో పిల్లరా మనకి లోతు కనిపిస్తాడు. లోతు యొక్క మనసు లోతు కంటికి కనిపించిన దాన్ని ఏం చేసింది, అనుసరించింది. పిల్లరా లోతు
కంటికి కనిపించినటువంటి ఆ పచ్చని యోర్దాను ప్రాంతం అంతా కూడా ఒకానొక దినము పిల్లరా మృత సముద్రము అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే లోతు కంటికి ఆ యొక్క యోర్దాను మైదానం అంతా కూడా పచ్చగా కనిపించింది. లోతు యొక్క మనస్సు లోతు యొక్క కంటిని అనుసరించింది. ఒకానొక దినాన్న ఏమైంది అని అంటే పచ్చగా కనిపించినటువంటి ఆ యోర్దాను మైదానము పిల్లరా ఏమైందనంటే ఒక్క మొక్క కూడా మొలవనటువంటి మృత సముద్రముగా మారిపోయింది. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సు పిల్లల కంటిని అనుసరించడానికి వీలు లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కంటికి నచ్చిందని ప్రతీది కూడా ఈరోజు మనం చేయడానికి వీలు లేదు. ఈరోజులో చాలామంది కంటితో చూసి పిల్లల ఆకర్షించబడి వాటిని చేయడానికి ఇష్టపడుతున్నటువంటి అనుభవాలు ఈ లోకంలో పిల్లల ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆకర్షణ ఇప్పుడు బాగానే ఉంటుంది. నీ కంటికి కనిపించిందంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. పిల్లరా వారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పిల్లరా ఏదైనా సరే చూసిందల్లా నీ కంటికి చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు ఆకర్షించబడతావు. ఈ యొక్క ఆకర్షణ తర్వాత ఆ అనుభవంలో నువ్వు జీవించడం నీకు ఆనందకరంగానే ఉంటుంది. కానీ చివరికి పిల్లరా నీ జీవితంలో అది అంతులేని ఆవేదన నీకు మిగులుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. నేనేమన్నాను అంటే ఈరోజు నువ్వు కంటితో చూస్తున్నది ప్రతీది కూడా నిజమో కాదు. నీ కంటికి కనిపిస్తున్న ప్రతీది కూడా పిల్లరా శాశ్వతము కాదు. నీ కంటికి కనిపిస్తున్న ప్రతీది కూడా నిజము కానే కాదు. ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఆకర్షణ మాత్రమే. ఈరోజు ఆకర్షణ నీకు ఆనందంగా కనిపించవచ్చు, కానీ చివరికి ఆ ఆనందం నీకు అంతులేని ఆవేదనను మిగులుస్తుంది. జాగ్రత్త. ఈరోజు యవనస్తురాలా వేటికి ఆకర్షించబడుతున్నావు? ఏ మనుషులకు ఆకర్షించబడుతున్నావు? పిల్లలు ఈరోజు ఎవరిని చూస్తూ ఈరోజు బాగున్నారు బాగలేదు అని అనుకుంటూ ఈరోజు లోక సంబంధమైన ప్రేమలలో లేక లోక సంబంధమైనటువంటి ఆ తుచ్చమైనటువంటి ఆ క్రియల్లో ఈరోజు నువ్వు ఆనందించేటువంటి పరిస్థితి ఉందా? జాగ్రత్త. ఈరోజు నీ మనస్సు నీ కంటిని అనుసరిస్తుంది. ఆనందంగానే ఉంటుంది, కానీ చివరిలో ఏముంది? ఆకర్షణ, ఆనందం, అంతులేని ఆవేదన. బాగుంది కదా కొటేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బతుకు కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త. ఈ డైలాగ్ బాగానే ఉంటుంది. ఆకర్షణ, ఆనందం, అంతులేని ఆవేదన వేరు చేయడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నంత చక్కగా ఉండదు. ఈ మాట యొక్క భావం నీ జీవితంలో అదే జరగబోతుంది. జాగ్రత్త. ఈరోజు ప్రతి దానికి ఆకర్షించబడుతున్నావు. చూసింది ప్రతీదీ కావాలి నీకు, వస్తువైనా మనిషి అయినా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడూ ఒక దానితో ఎచ్చిస్తావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయానికి ఆకర్షించబడుతూ ఈరోజు బ్రతుకుతున్నావా? అది నీకు నష్టమని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. యోబు ఏమన్నాడు తెలుసా? నీ మనస్సు నీ కంటిని ఏం చేయకూడదు, అనుసరించకూడదు. లోతు మనస్సు లోతు కంటిని ఏం చేసింది? సరే, లోతు కళ్ళు ఆ యోర్దాను మైదానాన్ని పచ్చగా ఉండడం చూస్తే చూడొచ్చు, కానీ లోతు మనసు ఏం చెప్పాలి? లోతుతో ఆ పచ్చని మైదానం కన్నా అబ్రహాముతో మనకున్న సహవాసం గొప్పది. ఆ పచ్చని మైదానం కాదు, ఆ భూములు కాదు, అవన్నీ కాదు, కానీ శాశ్వతం మనకి ఈ సహవాసమే శాశ్వతం అని చెప్పాలి లోతు మనసు. కానీ పిల్లరా లోతుకు అలా చెప్పలేదట. లోతు యొక్క కంటినే లోతు మనసు ఏం చేస్తుంది? అనుసరించింది. దిక్కు దికానం లేనివాడిగా లోతు మిగిలిపోయాడు చివరికి. మనందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఆకర్షణ. ఆకర్షణ. ఈరోజు నీ జీవితంలో ఆకర్షణ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తుంది. జాగ్రత్త.
ఈరోజు లోక సంబంధ విషయాల్లో నువ్వు ఆనందించే పరిస్థితి ఉంది చూసావా? ఒకానొక దినాన నువ్వు ఏ విషయమై ఆనందించాలో తెలియనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఏర్పడుద్ది. ప్రతిరోజు దుఃఖమే, ఆవేదనే, కలతే, వేదనే నీ జీవితంలో మిగిలిపోతుంది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆనందించాల్సి వస్తే అది దేవునిలో మాత్రమే అయి ఉండాలి. గట్టిగా చప్పులు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. పిల్లలు, నువ్వు దేవునిలో నువ్వు సంతోషించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కంటికి నచ్చిందని ప్రతి దాన్ని నువ్వు కోరుకోవద్దు. కంటికి నచ్చిన ప్రతి దాన్ని నువ్వు అనుసరించొద్దు. నీ మనసును నువ్వు అలా తయారు చేసుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క కంటిని లేక నీ చూపులను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి పిల్లరా, ఇది కంటికి యుక్తమైనది చేయకూడదు అని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు.